హలో అందరికీ గుడ్ మార్నింగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, రామ లక్ష్మి కేవలం తినడానికి మాత్రమే వస్తున్నాయని. ఇక్కడ లక్ష్మి అన్నం తింటోంది. అయితే ఇవాళ మాకు చిన్న యాక్సిడెంట్ అయింది, దాని గురించి చెప్తాను. కానీ ఇవాళ శనివారం, గుడికి వెళ్ళి చాలా డేస్ అయిందని గుడికి వెళ్దామని బయలుదేరాము. నిజామాబాద్లో ఉన్న ఉత్తర తిరుపతి క్షేత్రానికి వచ్చాము. నిజామాబాద్లో ఉన్న వాళ్ళు ఈ గుడికి వచ్చే ఉంటారు. గుడి లోపల ఫొటోస్ వీడియోస్ తీయనివ్వరు, అందుకే క్యాప్చర్ చేయలేదు. కానీ లోపల 12 రాసులకి సంబంధించిన విగ్రహాలని చాలా బాగా పెట్టారు. నేను అంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. మీరు ఈ గుడికి వచ్చినప్పుడు నేను చెప్పింది ఎప్పుడైనా గమనించారా? నాకు కామెంట్స్లో చెప్పండి. దర్శనం చాలా బాగా జరిగింది. మొన్న ముంజలు తీసుకోలేదు అని అన్నాను కదా, ఆఫ్టర్నూన్ నాన్న ముంజలు తీసుకొచ్చారు, తిన్నాను. అయితే యాక్సిడెంట్ అని అన్నాను కదా, ఆ టైంలో నేనేమీ షూట్ చేయలేదు, నా దగ్గర ఏం క్లిప్స్ లేవు. అందుకే ఇది యాడ్ చేసి ఆ విషయం చెప్తున్నాను. రేపు ఒక ఇంపార్టెంట్ పెళ్ళికి వెళ్ళాల్సి ఉంది. ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకుందామని సాయంత్రం నేను నాన్న బయటికి వెళ్ళాము. మేము స్లోగానే వెళ్తున్నాము, కానీ ముందుకి వెళ్తున్న ఆటో సడన్గా వెనక్కి మూవ్ అయింది. నాన్నకి నాకు దెబ్బలు తగిలాయి. నాకు మాత్రమే తగిలిందేమో, నాన్నకి ఏమీ కాలేదేమో అనుకున్నా. కానీ నాన్నకి తగిలిన దెబ్బకి చాలాసేపటి వరకు బ్లీడింగ్ ఆగలేదు. వాటర్ తాగించాను, అయినా ఆగలేదు. అలా బ్లీడ్ అవుతూనే ఉంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నాకు. అక్కడ పక్కనున్న ఒక అన్న అవి చూసి మా దగ్గరికి వచ్చి ఒక పేపర్లో పసుపు తీసుకొచ్చి ఆ దెబ్బ తగిలిన ప్లేస్లో పెట్టాక ఆల్మోస్ట్ 5 మినిట్స్కి బ్లీడింగ్ ఆగింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించాను నాన్నకి. అదన్నమాట జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.